మన జగనన్న వచ్చిందయ్యా వయ్యారి ఏదైతే నవరత్నాలని మన మేనిఫెస్టో ఇచ్చామో, మనం ఏదైతే చెప్పామో చూసాను 99% మేనిఫెస్టో అమలు చేసినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త కాలర్ ఎగరేసుకొని చెప్పగలిగాడు. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. ఈరోజు మనం అడుగుతా ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, చెప్పి తగలడు. మీరు ఇచ్చిన మాట మీద మీరు నిలబడండి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రశ్నిస్తుందని. నీ కళ్ళు ఉన్న కాకులు పొడిచినాయా? ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలియజేస్తా ఉన్నాం. కాస్త జ్వరంగా ఉండేసరికి జ్వరమొచ్చింది, చెమటొట్టింది. చాలా విషయాలు మాట్లాడాలని ఉంది, కానీ కొన్ని విషయాలే ప్రస్తావిస్తున్నా. ఇంకో సందర్భంలో మాట్లాడదాం. ఓకే నువ్వు ఎట్లా చెప్తే అట్లా. చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎవరిని అడిగినా చెప్తారు, ఇక్కడ నుంచి స్టేట్ వరకు. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. 2014 నుంచి 2019 వరకు ఇక్కడున్నటువంటి ఈ ఎమ్మెల్యే ఇవే తగ్గించుకుంటే మంచిది. ఎన్ని మోసాలు చేశాడు, ఎన్ని అరాచకాలు చేశాడు. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. ఆఖరికి జర్నలిస్టులను కూడా చంపించాడనేటువంటి విషయం రాష్ట్రం మొత్తం కూడా తెలుసు. అయ్య బాబోయ్, నిజమే? నమ్మబుద్ధి కావట్లేదురా. అయినా సరే ఏమండి, ఏమైంది? అయిపోయింది, మర్చిపోయాడు. అయినా సరే ఆ రోజున మీరు నిలబడి మీ రజనమ్మ ఇక్కడ జగనన్న ఆశీస్సులతో ఎప్పుడు చూడు అన్నా అన్నా సైన్ malo రీసౌండింగ్ లెక్క. మనకి ఇక్కడ అవకాశం వచ్చి ఇక్కడ నిలబడి పోటీ చేసే అవకాశం వస్తే అలాంటి అరాచకాలు, అక్రమాలు, అలాంటి ఒక మూర్ఖుడిని మీరు ఎదిరించి నిలబడి మీ రజనమ్మను గెలిపించారు. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఆ ఘనత మీకు దక్కుతుంది. మీ అందరికీ కూడా నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. పట్టు పట్టు, నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. ఆశీర్వదించండి మావయ్య. సరే, పార్టీ ఆదేశించింది, మన నాయకుడు చెప్పాడు. మొన్నటిసారి నే గుంటూరు వెళ్ళి పోటీ చేయాల్సి వచ్చింది. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. నా అవసరం అక్కడ ఉందని భావించి మన నాయకుడు చెప్పాడు. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. మన నాయకుడు ఏ మాట చెప్తే ఆ మాట పాటించడం తప్పితే ఈ రజనమ్మకు ఎదురు చెప్పడం తెలియదు. మహానటి మహానటి. జగనన్న మాటే వేదం రజనమ్మకి. నేనంటే నీకెందుకు అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. ఒక్కసారి అనిపిస్తూ ఉంటది, మీ అందరినీ వదిలేసి ఆ ఊరెళ్ళి పోటీ చేయడము. పోటీ చేశాను, వాళ్ళలో వాళ్ళు ఆదరించారు. కానీ మీ అందరూ మిస్ అవ్వడము నా దురదృష్టంగానే నేను భావిస్తాను. నా దురదృష్టం ఏమో అనుకుంటాను. డబ్బా 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 కొట్టు డబ్బా, అంతేగాని ఇంకోటి కాదు. నేను నమ్మను. నమ్మదురా, అడుగు తిరు. అయినా ఈరోజు మళ్ళా జగనన్న మీ మధ్యకు పంపించి ఎదవల్ వేరే ఊరి నుంచి రావాలా? మాకు ఉన్నారు. మిమ్మల్ని రిప్రజెంట్ చేయమనడము, ఇక్కడ మీతో మీకున్న కష్టాల్లో తోడుగా ఉండమనడం. ఇంకో 10 తరాల తర్వాత కూడా తెలుగు సినిమా నటి ప్రస్తావన వస్తే ముందుగా నీ పేరే తలుచుకుంటారు తల్లి. సారీ. ఈ నియోజకవర్గాన్ని మళ్ళా రిప్రజెంట్ చేయడం మరొకసారి నా అదృష్టంగా భావిస్తున్నానని తెలియజేసుకుంటున్నాను. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు,
అలాంటప్పుడు ఇక్కడ గెలిచినటువంటి ఈ ఎమ్మెల్యే తల్లి నీకు దండం అమ్మా నువ్వెక్కడ దొరికావే నాకు ఈయన అరాచకాలు ఎవరికి తెలియవండి? నువ్వు నేను మాట్లాడుకోవాలి. అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ ఈ ఘనపాటి పత్తిపాటి. ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? దున్నపోతులా తిని బైపాస్ అంట ఆయన తెచ్చాడంట. నిజమేనయ్యా పుల్లారావు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.